వాళ్ళ ఆలోచనకు ఆనందపడాలో వాళ్ళు పడే కష్టం చూసి బాధపడాలో తెలియడం లేదు. నువ్వేం బాధపడకు నాన్న, అన్నయ్య వదిన వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అవునయ్య గారు, వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఒకప్పుడు నన్ను నేను చూసుకున్నంత ముచ్చటగా ఉంది. ఏంట్రా అన్నావు? అంటే బామ్మగారు, మీకు కథ మొత్తం చెప్తే కానీ క్లారిటీ రాదు. నీ దిక్కుమాలి కదా నాకెందుకు నాయనా? వింటే కదా తెలిసేది మంచి కదో దిక్కుమల్ల కదో అని. సరే చెప్పి చావు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకి నేను నా తమ్ముడు గల్లీనా? అంటే నేను కొద్దిగా సాలిడ్గా ఉంటాను కదా బాబు, అందుకే నా పేరు ఢిల్లీ అని పెట్టారు. మా ఆవిడ కొద్దిగా సన్నగా ఉంటాడు కాబట్టి గల్లీ అని పెట్టారు. ఇంకొకళ్ళు ఉంటే బల్లి అని పేరు పెట్టేవాళ్ళ? బలకని పెట్టారు చిన్నబాబు గారు. ముందు నువ్వు మొదలుపెట్టిన కథ ఫినిష్ చేయరా. అవునవును, ఇంతకీ ఎక్కడ ఆపాను? గల్లీ దగ్గర. నేను నా తమ్ముడు గల్లీ ఇద్దరం కలిసి కోడి పందాలకు వెళ్ళేవాళ్ళం. ఎందుకు? బేసిక్గా మా వాడికి కోళ్ళు అంటే ఇష్టం, ఆడుకోవచ్చని. మరి నీకు? చచ్చిన కోళ్ళు అంటే ఇష్టం, వండుకోవచ్చని. అందుకే గల్లీ కోడి పందాలు చూడ్డానికి వెళ్ళేవాడు, ఈ ఢిల్లీ పందెంలో ఓడిపోయిన కోళ్లను కోసి కూర వండడానికి వెళ్ళేవాడు. అలా చచ్చిన కోళ్ల మీద ప్రయోగాలు చేసి 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 ఈరోజు ఇంత పెద్ద వంటవాన్నయ్యాను. ఈ కోడిక చెప్పి మాకేం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అబ్బాబే, మనకు మసాలాలు వేయడం తప్ప మెసేజ్ ఇవ్వడం తెలియదు కదా బాబు గారు. ఏదో గుర్తొచ్చింది ఫ్లోలో చెప్పాను అంతే. ఇంకోసారి ఈ దిక్కుమాలిన కథలన్నీ చెప్పి నన్ను విసిగించావనుకో, నీ కోడి కథలాగే నిన్ను కూడా ఏ కళాయిలోనో వేసి కూర వండేస్తాను, జాగ్రత్త. బామ్మగారికి నా కథ సరిగా అర్థం కానట్టుంది. ఏ మళ్ళీ చెప్తావా? అమ్మో వద్దొద్దు. నా ఆశయానికి మీ ఆలోచన తోడైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దేశం కోసం కార్గిల్లో యుద్ధం చేశాను. నా కాలుపోయినా గర్వపడ్డాను. కానీ నా ఆశయాన్ని ఎలా బయటికి తీసుకురావాలో తెలియక ఇన్ని రోజులు నాతో నేనే బయటికి కనిపించని యుద్ధం చేశాను. ఈరోజు మీ వల్లే నా ఆశయం బతుకుతుంది. భలేవారు సార్, మీరున్నారన్న ధైర్యంతోనే మన దేశం మొత్తం హాయిగా నిద్రపోతుంది. అలాంటిది మీకు మేం చేసే సాయం ఎంత సార్? ఇది సక్సెస్ అవడం కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. వస్తాం సార్. అకాడమీ అంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చే ఆవకాయ బిర్యానీ కాదు. అయినా కాలుపోయి కృష్ణారామ అనుకునేవాడు అకాడమీ పెట్టి ఏం స్పోర్ట్స్ నేర్పిస్తాడు? అందరినీ కూర్చోబెట్టి భజన నేర్పిస్తాడా? సార్, ఏం మాట్లాడుతున్నారు? మన కోసం, మన దేశం కోసం యుద్ధం చేసి తన కాలునే పోగొట్టుకున్నాడు సార్. అలాంటిది ఆయనకి మనం ఈ చిన్న సాయం చేయలేమా? ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి జాలి పడటమో బాధపడటమో చేయాలి గాని గ్రౌండ్స్ రాసిచ్చారు కదా. మీరు అవమానిస్తుంది ఆయన్ని మాత్రమే కాదు సార్, దేశాన్ని కూడా. ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఎదుటివాడికి ఫ్రీగా ఇచ్చేదే స్పీచ్. ఇక్కడెవరూ మైకులు పెట్టుకుని రెడీగా లేం. బయలుదేరండి. ఏమైందిరా అలా ఉన్నావు? వెళ్ళిన పని ఏమైంది? అక్కడ ఒక క్రాక్ గైడ్ తగిలాను నాన్న. పర్మిషన్ గురించి తప్ప పనికి మాలిన సోదంతా చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే అర్థం కావడం లేదు మామయ్య. ఆ ఆర్మీ అతనికి ఎలా సాయం చేయాలో అర్థం కావడం లేదు. దానికి ఎందుకు అంతలా డిసప్పాయింట్ అవుతున్నారు? మనం చేసే పని మంచిదైనప్పుడు అవతల వాడే ఆలోచనతో మనకు పనే లేదు. మీ నమ్మకాన్ని నమ్ముకుని మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయండి, అదే సక్సెస్ అవుతుంది.
బాలు, మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు తాతబ్బాయి పండబ్బాయిలు డైరీ ఫామ్ పెట్టుకోవడానికి వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మనం పోస్ట్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అయింది కదా. అదే ఫార్ములాని మనం ఈ ఆర్మీ ఆఫీసర్కి కూడా ఫాలో అయితే. గుడ్ ఐడియా శైలు. దీని మీద మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆయన గురించి, ఆయన ఆశయం గురించి ఎంతో మందికి తెలిసే అవకాశం ఉంది. దీన్ని ఎలా ప్రజెంట్ చేస్తే బాగుంటుందో ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే బాలు. మీ ఇద్దరి ఆలోచనలు కలిస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ రా. బేబీ, ఎక్కడున్నారు డాడ్? ఏమైంది బేబీ? ఇంత లేట్ అయినా ఇంకా ఇంటికి రాలేదేంటి? బిజీ వర్క్ షెడ్యూల్ బేబీ, అందుకే లేట్ అయింది. అయినా బిజినెస్ అంటే నీకు తెలియంది కాదుగా. సరే డాడ్, మీరు వస్తే కలిసి భోంచేద్దామని. ఏమైంది డాడ్? మాట్లాడరేంటి? నీ నోటి నుంచి ఆ మాట వచ్చి చాలా రోజులైందమ్మా. అవన్నీ కాదు డాడ్, మీరు త్వరగా వచ్చేయండి. నువ్వు ఈ మాట అంటావని తెలియక బయటే తినేసానమ్మా. అయినా ఏం పర్వాలేదు. నీ చేత్తో నాకు స్వయంగా వండి పెట్టిన రోజు ఎన్ని పనులున్నా వదులుకొని నీతో కలిసి భోంచేస్తాను, సరేనా? ఈ పూటకి నువ్వు తినేసి పడుకో. బాయ్ బాయ్, గుడ్ నైట్. సరే డాడ్. మేడం, మీరు లోనికి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను మేడం, మీ వెనకే వస్తాను. దానికి నాకు చెప్పడం ఎందుకు? సైలెంట్ గా రావచ్చు కదా. హలో, ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ ఫైల్ సబ్మిట్ చేసేయండి. ఓకే, బాయ్. వీడేంటి ఇంత పెద్ద క్యారేజ్ తెచ్చాడు? సైడ్ బిజినెస్ కింద క్యాటరింగ్ కూడా చేస్తున్నాడా ఏంటి? ఏంటి బాబు, ఫ్యామిలీతో కలిసి వనభోజనాలకు వెళ్తున్నట్టు ఇంత పెద్ద క్యారేజ్ తెచ్చారు? ఇది మొత్తం ఈ మేడం గారికేనా? ఇది వండి తెచ్చుకున్న క్యారేజ్ కాదు ఢిల్లీ, ఇక్కడి నుంచి వండిని తీసుకెళ్ళడానికి తెచ్చుకున్న క్యారేజ్. ఏయ్, అక్కడేం చేస్తున్నావు? పద లోపలికి. మేడం. అమ్మో, వీడు ఒక్కరోజుకి బాగా రుచి మరిగినట్టున్నాడే. ఈయన ఇట్లాగే వదిలేస్తే క్యారేజ్ని కాస్త ఫుడ్ క్యారేజ్ చేసేలాగా ఉన్నాడు. వామ్మో, వండి వండి నేను చచ్చిపోతాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శైలు. శైలు, 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 బాలు. బామ్మ, ఏమైందే? ఆగక్కడ బామ్మ, వెళ్ళు.
వీళ్ళిద్దరు వాలకం చూస్తుంటే ఈ రోజు ఇంట్లో ఏమీ వండేటట్టు కనిపించట్లేదే. తెచ్చిన క్యారేజీని తెచ్చినట్టే తీసుకెళ్లాల్సి వస్తుందంటావా? బామ్మ ఏమైందో చెప్తావో చెప్పవా? ఎందుకు ఏడుస్తున్నావే? ఏమైంది నా పెళ్ళానికి? నీ పెళ్ళం నా పెళ్ళం నీ పెళ్ళం యా నా పెళ్ళం ఎలా చెప్ప? నీళ్ళు వసుకుందిరా. అది రోజు స్నానం చేస్తుంది కదే, కొత్తగా ఇవాళ నీళ్ళు వేసుకోవడం ఏంటి? ఒరేయ్, నువ్వు తండ్రివి కాబోతున్నావురా. తల్లి శైలు, కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ వదినా. కంగ్రాచులేషన్స్ అమ్మాయి గారు. అమ్మ శైలు, నా ఇంట్లో సంతోషాలన్నీ నీతోనే మొదలయ్యాయి. మళ్ళీ నీ వల్లే రెట్టింపు అవబోతున్నాయి. గాడ్ బ్లెస్ యు అమ్మా. అక్క బావేడి? వాళ్ళ చెల్లి కింద పడిందని టెంపుల్కి పరిగెత్తారు. చూసారా బాబాయ్ గారు, మీ కూతురికి పోటీగా కోడలు కూడా తయారైంది. నిజంగా మీరు అడుగుపెట్టిన వేళ విశేషమేమో అక్క. మాకన్నీ శుభాలే జరుగుతున్నాయి. మంచి మనుషులకి ఎప్పుడూ మంచి జరుగుతుంది తమ్ముడు. ముందే చెప్తున్నాను, నాకు కొడుకు పుడితే నా మేనకోడల్ని నా ఇంటికి కోడలుగా పంపించాలి. అబ్బో, ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటున్నారన్నమాట. అన్నయ్య వదినా, మా అల్లరికి మంచి కంపెనీ దొరుకుతుందన్నమాట. ఓ అమ్మో, మీ అల్లరి ఏమైనా టార్గెట్ మాత్రం నేనే కదండి. ఆయన బాబుగారు, ఇంత మంచి శుభవార్త హర్రర్ సినిమా క్లైమాక్స్ చెప్పినట్టు అలా చెప్పారేంటండి? ఆడపిల్ల జీవితంలో మలుపు తిరిగే క్షణాలు రెండే రెండు. ఒకటి తన మెళ్ళో మంగళసూత్రం పడినప్పుడు, రెండోది తన కడుపులో నలుసు పడినప్పుడు. ఆ సంతోషాన్ని భర్తతో పంచుకునే ఆనందం మాటల్లో చెప్పేది కాదురా. అందుకే చెప్పలేదు. మేడం పదండి, మనం కూడా ఒక మాట చెప్దాం. బాగోదేమో. కంగ్రాచులేషన్. మాకు స్వీట్స్ లేవా? ఎందుకుండవు? తమరు తీసుకొచ్చిన క్యారేజ్ మొత్తం నింపి పంపిస్తాంలేండి. కంగ్రాట్ శైలు. థ్యాంక్ యూ మేడం. శైలు, టేక్ రెస్ట్ టుడే. నేను రేపు వస్తాను. టేక్ కేర్. అదేంటమ్మా వెళ్ళిపోతానంటావు? మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని తెలిసిన రోజు ఇది. మా అందరికీ పండగ లాంటిది. మీ అందరికీ మంచి ఫుడ్ పార్టీ రెడీ చేస్తాం. బాబుగారు, మీరు మెనూ రెడీ చేయండి, నేను కిచెన్లో గిన్నెలు మొత్తం రెడీ చేస్తాను. ఢిల్లీ, ఫస్ట్ వెళ్ళి స్వీట్స్ రెడీ చేయి. అందరి నోళ్ళు తీపి చేయాలి. అలాగిచ్చాను బాబు గారు. ఏమైంది శైలు? మనిద్దరి ప్రేమకు గుర్తుగా మీ అమ్మగారు రాబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శైలు. మేడం, స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ. బాబుగారు, నాకివ్వటం మర్చిపోయినట్టున్నావు. మర్చిపోలేదండి, మీ దగ్గరకు వచ్చేలోపు మీరే అన్నారు. అబ్బా సూపర్ ఉంది. మేడ్ ఇన్ షాపా లేకపోతే హోమ్ మేడా? బయటి ఫుడ్ మన ఇంటా వంట ఉండదండి, అంతా మన హ్యాండ్ మేడే. హాయ్ సార్, రండి కూర్చోండి. ఓ హాయ్.
ఏంటి మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? అవును, ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను. మంచి టైంకి వచ్చారు. ముందు స్వీట్ తీసుకోండి. ఓమో, స్వీటా? బాంబే కాదండి, స్వీటే. నాకు బాంబుతో సమానమే. ఐఎమ్ అలర్జెటిక్ టు స్వీట్స్. మనుషులకే అనుకున్నాను, స్వీట్లు కూడానా? షట్ అప్. అవును, ఈ స్వీట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి? అది కాదు సార్, బాలు గారు తండ్రి కాబోతున్నారు, అందుకే ఇదంతా. అవునా? కంగ్రాచ్యులేషన్స్ బాలు. ఈ విషయం నాకు చెప్పనే లేదు మీరు అవకాశం ఇస్తేనే కదా సార్. కదా? సరే సరే, మీరంతా సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు కదా, నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే? అదేంటి సార్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతానంటున్నారేంటి? తుంపర్ల తుఫాను వచ్చి వెళ్ళిపోతుందే తప్ప పర్మనెంట్ గా ఉండదు కదండి. మరి అంతలా తిప్పకండి, మెడ పట్టేస్తుంది. అంటే నా ఉద్దేశం మీరు తుఫాన్ కన్నా ఫాస్ట్ అని. ఇంతకీ శైలి ఎక్కడా? రెస్ట్ తీసుకుంటుంది సార్. తీసుకోమనండి. నేను కాంగ్రెస్ చెప్పానని చెప్పి నా మాటగా మీరే చెప్పండి. ఓకే సార్. ఓకే, వస్తాను. రేపు ఎర్లీగా వస్తాను. కాన్సెప్ట్ వింటాను. ప్రిపేర్ ఫర్ దాట్. ఓకే, తప్పగా. అబ్బా, అసలైన తుమ్మల తుఫాను వచ్చి వెళ్ళినట్టుందండి. అమ్మో. బాలు, ఈ ఇయర్లో కొత్తగా ఒక 5 గేమ్స్ని ఒలింపిక్లో జాయిన్ చేశారని చెప్పావు కదా? అవును మేడం, వాటి గురించే ప్రోగ్రామ్ డిజైన్ చేశా. ఈ 5 గేమ్స్ని మనం జనాల్లోకి తీసుకుని వెళ్ళాలి. కడుపుతో ఉన్న ఆడవాళ్లు అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. కానీ నేను మాత్రం నీకు ఒకే ఒక విషయం చెప్తాను. దేన్నైనా శాసించగలిగే శక్తి ఒక్క ఆడవాళ్లకే ఉంది. తను వద్దు అనుకుంటే ఈ సృష్టి కూడా అమ్మ కడుపులోనే ఆగిపోతుంది. అమ్మా అనే ఆ 2 అక్షరాల పిలుపులోని ప్రేమ కోసం తను చావు వరకు వెళ్ళి మరీ బిడ్డకి జన్మనిస్తుంది. గుండెల్లో పెట్టుకు చూసుకునేంత ప్రేమ తండ్రిదైతే ఆ గుండెకు ఊపిరి పోసేంత ప్రేమ తల్లిది. అంత గొప్పదమ్మా అమ్మ ప్రేమ. హలో డాడ్, ప్రతి నెల అమ్మ పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్కి డొనేషన్ ఇస్తున్నారు కదా, ఈ నెల చెక్ పంపించారా? వర్క్ టెన్షన్లో మర్చిపోయానమ్మా. మర్చిపోయారా? అమ్మనా చెక్కనా? అన్నయ్య, వదినా, నానా, ఏంట్రేవన్నీ? పాప ఆడుకోవడానికి గిఫ్ట్స్, బెలూన్స్. అరే, దానికి ఇంకా చాలా టైం ఉంది కదా. అవన్నీ నాకు తెలీదు. ఇంట్లో ఇవన్నీ ఉండాల్సిందే, అందుకే తెచ్చాను. ఇవన్నీ నీ రూమ్లో సెట్ చేస్తాను. ఇంకా తను వేసుకోవడానికి లిప్స్టిక్, కాటుక, పౌడర్, బ్యాంగిల్స్, రకరకాల ఫ్యాషన్ వేర్ అన్నీ తెస్తాను. అరే వరుణ్, అవన్నీ ఇప్పుడే ఎందుకురా? నువ్వు కూడా ఏంటన్నయ్య నాన్నలాగా ఇప్పటి నుంచే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. లేదంటే రేపొద్దున మా బాబాయ్ నా కోసం ఏం చేయలేదని బాధపడదు. నిజమే బాబు, నేను కూడా పాప కోసం రకరకాల పిండి వంటలు రెడీ చేస్తాను, లేకపోతే బ్యాడం వచ్చేదు. ఢిల్లీ,
దానికంటే ముందు ఇంకో ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటి చిన్నబాబు గారు? ఇలారా. ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. నువ్వు ఎలా అయినా రా, కానీ నేను చెప్పింది మాత్రం మర్చిపోకు. మీరు చూడండి చిన్నబాబు గారు. వదినా, ఇవి తీసుకో వదినా. శైలు, మనం చేసిన పోస్ట్కి 60% రెస్పాన్స్ వచ్చింది. అన్నయ్య, ఇందాక నువ్వు పంపించిన కొటేషన్కి 60% రెస్పాన్స్ వస్తే, దాంతోపాటు సరదాగా షేర్ చేసిన గాసిప్కి 100% రెస్పాన్స్ వచ్చింది. అదేంట్రా, గాసిప్స్కి ఉన్న ఫాలోయింగ్ దేశం కోసం ప్రాణత్యాగం చేసే ఆర్మీ వాళ్ళకి లేదా? రే బాలు, స్వార్థంతో నిండిపోయిన మనుషుల మధ్య బతుకుతున్నాం మనం. దేశం గురించి, సమాజం గురించి ఆలోచించుకునే వాళ్ళకంటే వాళ్ళ బ్రతుకుల గురించి ఆలోచించుకునే వాళ్ళే ఎక్కువ. మనం ఇలా సంతోషంగా బ్రతికేదే బోర్డర్లో వాళ్ళు ఉన్నారన్న ధైర్యంతో. ఆ ధైర్యానికే గుర్తింపు లేకపోతే ఎలా నాన్నా? నీ ఆవేదన నాకు అర్థమైందిరా. ఆర్మీ వాళ్ళకి దేశం మీద ప్రేమ ఉంది కాబట్టి చావును కూడా ప్రేమించి మరీ యుద్ధం చేస్తున్నారు. మనకి బ్రతుకు మీద ప్రేమ ఉంది కాబట్టి సంతోషం ఎక్కడ దొరుకుతుందో దానికోసం మనం పాకులాడుతున్నాం. అబద్ధానికి ఆరాటం ఎక్కువ, అందుకే త్వరగా జనాల్లోకి వెళ్ళిపోతుంది. నిజానికి మొహాటం ఎక్కువ, త్వరగా బయటికి రాదు. బట్ నిజం కదా, ఖచ్చితంగా ఒకరోజు బయటకు వస్తుంది. నువ్వు మాత్రం వదలకుండా ప్రయత్నిస్తూనే ఉండు. అవును బాలు, మనం అనుకున్నది జనాల్లోకి రీచ్ అయ్యే వరకు వదలకుండా ప్రయత్నం చేస్తూనే ఉందాం. ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తామన్న నమ్మకం నాకుంది. అమ్మా, స్మాల్ రిక్వెస్ట్. నీకు పొట్టలో ఇబ్బందిగానే ఉంటుంది, నాకు తెలుసు. కానీ కొంచెం అడ్జస్ట్ చేసుకో. నువ్వు ఇబ్బంది పడితే శైలు కూడా ఇబ్బంది పడుతుందమ్మా. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను చూడలేనమ్మా.